నమస్తే. రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి, అనగా వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేర్లో చిన్న మార్పుల ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాసుదా గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, జనరల్గా న్యాచురల్ స్టోన్ అనగానే మనకి చాలా ఇంక్లూజన్స్ ఉంటాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అది పెట్టుకోవచ్చా లేదా అని. పెట్టుకోవచ్చు అంటారా? జమ్ అంటే మెరమెలా మెరిసిపోవాలి, ట్రాన్స్పరెన్సీ ఉంటే బాగుంటుంది చేతికి పెట్టుకోవడానికి అని అనుకుంటారు. యాక్చువల్గా న్యాచురల్ జమ్లో ఇంక్లూజన్స్ ఉంటాయండి. ఇంక్లూజన్స్ ఉంటేనే అది న్యాచురల్ జమ్. అంటే హై క్వాలిటీ, చాలా క్యారెట్ కాస్ట్ హై రేట్లో ఉన్నప్పుడు కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉండే జమ్స్ ఉంటాయి, బట్ వాటిలో వర్కింగ్ కెపాసిటీ తక్కువే ఉంటుంది. ఎందుకంటే లోపల స్టోన్ని క్లీన్ చేసి 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 మోర్ ప్యూరిఫికేషన్. ఇప్పుడు మనము బియ్యాన్ని ఎలా పొట్టు తీసేస్తే దానిలో క్వాలిటీ ఎలా పడిపోతుందో, స్టోన్ కూడా మోర్ ప్యూరిఫికేషన్స్కి వెళ్ళిపోతున్నప్పుడు అంటే అందం ఉంటుంది, మెరుస్తుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, కానీ వర్కింగ్ కెపాసిటీ తక్కువ ఉండొచ్చు. అందువల్ల ఇంక్లూజన్స్, కొంచెం ట్రాన్స్పరెన్సీ లేని స్టోన్సే మనకి బాగా వర్క్ చేస్తాయి. సో కాబట్టి అలా మనకి అందుబాటులో రేట్లలో కూడా అందరికీ అందుబాటులో క్యారెట్ కాస్ట్ తక్కువలో కూడా దొరుకుతున్నాయి. సో అవి కూడా న్యాచురల్ జమ్స్ కాబట్టి విత్ ల్యాబ్ సర్టిఫై ఉంటున్నాయి కాబట్టి అవి కూడా వర్క్ చేస్తున్నాయి. సో అందరూ ఎఫర్టబుల్ ప్రైస్లో జమ్స్ పెట్టుకోవచ్చండి అందరూ. కాకపోతే ఏంటి అంటే జమ్స్ చాలా చోట బయట తీసేసుకుంటారు. నేమ్ మన లైవ్కే కాల్ చేసి నేమ్ తెలుసుకొని బయట తీసేసుకోవడం ఇట్లా చేస్తున్నారు. బట్ దాంట్లో మళ్ళీ ఎనర్జీస్ ఉన్నాయా లేదా చూసుకొని మనము అది పెట్టుకుంటేనే వర్క్ అవుతుందండి. సో జమ్ న్యాచురల్ ఉన్నా కూడా మళ్ళీ అందులో ఆరా స్కానర్ ద్వారా ఎనర్జీస్ని చూస్తూ ఉంటాం అనమాట. జమ్లో చూసి ఆరా లెవెల్ ఎన్ని మీటర్స్ వరకు దాని ఎనర్జీ వస్తుంది జమ్లోంచి చూసి అప్పుడు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా పెట్టుకుంటూ కొంచెం వర్కింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ బట్టి పెట్టుకున్నా, పేరు బట్టి పెట్టుకున్నా, సమస్య బట్టి పెట్టుకున్నా, అలా చూసి ఇంక్లూజన్స్ ఉన్నవి న్యాచురల్ జమ్స్ అనమాట. మేడం కాలర్ లైన్లో ఉన్నారు, తీసుకుందాం. శ్యామ్ సుందర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించే అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/6/85. ఓకే, మేడంతో మాట్లాడండి. శ్యామ్ గారు నమస్తే. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. శ్యామ్ గారు చెప్పండి. మేడం నేను 2-3 బిజినెస్లు పెట్టాను మేడం, లాస్ అయ్యాను మేడం. చాలా 2-3 బిజినెస్ పెట్టి, ఒకటి ఫార్మా పెట్టాను, ఒకటి ట్రాన్స్పోర్ట్ లెదర్ ఎక్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ పెట్టాను, ఇంకోటి పెట్టాను. అన్నిట్లో లాస్ వచ్చింది మేడం. ఏమి ఈ మధ్యన 1 year 2 years నుంచి ఏం బాగుంటలేదు మేడం. చాలా ఇదైపోతుంది మేడం. ఓకే, అంటే ఇప్పుడు బిజినెస్ కంటిన్యూ అవుతుందా, డిస్కంటిన్యూ చేసేసారా ఆ బిజినెస్లన్నీ? ఇప్పుడు లెదర్ బిజినెస్ కూడా కొంచెం లాస్ లో ఉంది మేడం. ట్రై చేస్తున్నా కూడా ఇది కావట్లేదు. మన కేటగిరీ చాలా లేకపోతే ఎలా నాకు ఏ బిజినెస్ వస్తుంది, మరి సిగ్నేచర్ ఏం పెట్టుకోవాలి? సిగ్నేచర్ అయితే మాత్రం శ్యామ్ అని పెట్టుకోవాలండి. SHYAM శ్యామ్. ఓకే, అంటే సుందర్ కాకుండా శ్యామ్ సుందర్ కదా ఫుల్ నేమ్, దాంట్లో ఓన్లీ శ్యామ్ అని పెట్టండి. శ్యామ్ అట్లా పెట్టుకుంటే మంచిది. బిజినెస్ గురించి అయితే నేను కార్డ్ అడుగుతానండి. అంటే ఏ బిజినెస్ అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ బట్టి చూస్తే ఏదైనా మార్కెటింగ్ రిలేటెడ్ అండి, కంప్యూటర్ హార్డ్వేర్ కానీ, లేకపోతే అంటే కొంతమంది మెడికల్ డిస్ట్రిబ్యూషన్స్ అని చేస్తుంటారు. ఆ ఎలిమెంట్స్ వస్తాయి డేట్ ఆఫ్ బర్త్కి. 8th June 1985 కాబట్టి మెడికల్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, కంప్యూటర్ హార్డ్వేర్ కానీ, లేదు థర్డ్ ప్రయారిటీలో రియల్ ఎస్టేట్ ఉంది. ఇవి మూడిట్లో ఏదైనా ఎంచుకోండి బెటరు. ప్రజెంట్ అయితే కార్డ్ చూస్తాను, ఎనర్జీ ఫ్యూచర్ ప్రాస్పెక్టర్ ఎలా ఉందో శ్యామ్ గారికి, బిజినెస్ ప్రాస్పెక్టర్. ప్లీజ్ గివ్ 1 కార్డ్ యూనివర్స్ ఫర్ శ్యామ్ సుందర్ గారు. ప్రజెంట్ అయితే బిజినెస్లో ఏమీ రన్ అయ్యే సిచ్యువేషన్లో కనిపించట్లేదు శ్యామ్ గారు. నేను చెప్పిన ఎలిమెంట్స్లో బిజినెస్ పెట్టుకోవడానికి ప్లాన్ చేయండి. అలాగే ఒక ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ ఒకటి వియర్ చేయండి బిజినెస్ క్లిక్ కావాలంటే. బట్ ఎలిమెంట్స్ ఏవైతే డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఎలిమెంట్స్ చెప్పానో అవి మీరు చూసుకోండి శ్యామ్ గారు. ఆల్ ది బెస్ట్ మేడం. 18 ఫేస్ రుద్రాక్ష చూపించండి. సో ఇప్పుడు మనకి వచ్చేది శ్రావణ మాసం. సో 18 ముఖాల రుద్రాక్ష చూద్దాము లైవ్లో. ఇలా ఉంటుందండి. అంటే 18 ముఖాలు అనేసరికి మీరు చూసారు కదా, రుద్రాక్ష షేప్ కూడా మారిపోతుంది. ఇలా ఉంటుందట. హయ్యర్ ముఖికి వెళ్ళే వరకు లైన్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి, ఒక షేప్లోకి వస్తాయి. బట్ చాలా పవర్ఫుల్. ఇది భూమి రుద్రాక్ష 18 ఫేజ్. సో దీన్ని ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాడుతూ ఉంటారు. అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి వ్యాపారం చేసేవాళ్ళు, అలాగే ఎవరైతే స్టెబిలిటీ కోరుకుంటారో లైఫ్లో, అంటే అన్స్టెబిలైజర్. ఇప్పుడు శ్యామ్ గారు కాల్ చేశారు, మనకు స్టెబిలిటీ లేదు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రుద్రాక్షని చూసినా, తాకినా, ధరించినా
స్టెబిలిటీ, గ్రౌండెడ్గా ఉంటుంది అనమాట, లైఫ్ మోర్ గ్రౌండెడ్గా ఉంటుంది రుద్రాక్ష. సో అందరూ దర్శనం చేసుకోండి. వెరీ పవర్ఫుల్ రుద్రాక్ష అండి 18 ముఖి. సో హయ్యర్ ముఖి అనేసరికి దొరకడం అరుదు, పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ డూప్లికేట్స్ కూడా మార్కెట్లో ఎక్కువ ఫామ్ అవుతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసి తీసుకోవాలి, ఎక్స్పర్ట్స్ దగ్గరే తీసుకోవాలి. ఎక్కడ పెడితే అక్కడ ఈ రుద్రాక్షలు కొనుక్కోకూడదండి. అది సో ఆ 18 ముఖిలో మనం మెయిన్లీ చెప్పుకున్నాం భూమి రుద్రాక్ష అని చెప్పి, మెయిన్లీ స్టెబిలిటీ కోసం వాడుతూ ఉంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాడుతూ ఉంటారు. అండ్ ఇంకా చాలా మందిలో ఇంకొక పర్టికులర్ అనమాట, అబార్షన్స్ అవుతున్న వాళ్ళు ఈ 18 ముఖి తాకిన, పూజ చేసిన, ధరించిన అబార్షన్స్ కంట్రోల్ అవుతాయంట. ఎందుకంటే ఈ రుద్రాక్షలో మనకి 2 చక్రాస్, లోవర్ చక్రాస్ ఏవైతే ఉన్నాయో గ్రౌండెడ్గా ఉండేవి, రూట్ చక్ర స్ట్రెంత్ ఆన్ అవుతుంది. ఇది తాకినా, ధరించినా, పూజ చేసిన రూట్ చక్ర అండ్ సాక్రల్ చక్ర స్ట్రెంత్ ఆన్ అవుతాయి. అందువల్ల ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా లెగ్ పెయిన్స్ కానీ అలా యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి కూడా రుద్రాక్ష చాలా బాగా పనిచేస్తుంది. పూజ చేస్తే చాలా ఎఫెక్ట్ ఉంటుంది, ధరించినా పూజ చేసిన. సో మనం అందరం ఈరోజు పుణ్యం చేసుకున్నాం ఈ రుద్రాక్ష మన షోలో చూడడానికి. కాలర్ లైన్లో ఉన్నారు మేడం. లక్ష్మి గారు హన్మకొండ నుండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా బాబు గురించి తెలుసుకుందాం అనుకుంటానండి. ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆయన పేరు శివనాగరాజ్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండి? 2003 12వ నెల 5వ తారీఖు. ఓకే అండి, మేడం గారితో మాట్లాడండి. ఇప్పుడు ఆల్రెడీ నమస్తే లక్ష్మి గారు, స్టడీ అయిపోయిందా? స్టడీ ఐటీఐ చేసిందండి. ఏం చేస్తే బాగుంటది, ఎట్లా ఫ్యూచర్ ఎట్లా ఉంటదని. అంటే ఐటీఐ చేశారా? ఐఐటియా ఐటీఐయా? ఐటీఐ మేడం. ఐటీఐ చేసిందండి. సో అంటే ఏదైనా కూడా వృత్తి విద్యా కోర్సెస్ అంటామండి, ప్రొఫెషనల్ కోర్సెస్ ఏమైనా నేర్పించండి. అంటే కంప్యూటర్స్లో గేమింగ్ కానీ, ఓకే, టెక్నికల్గా ఏమైనా. ఇప్పుడు తను చేసింది కూడా ఐటీఐలో ఏం చేశారో తెలీదు, ఎలక్ట్రానిక్స్ సంథింగ్ ఉంటుంది, అది కూడా క్లిక్ అవుతుంది అతనికి. సో కరెక్ట్ ఎలక్ట్రీషియన్, ఎస్ అది షూట్ అవుతుందండి, దాంట్లో కంటిన్యూ అవ్వచ్చు, జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఫర్దర్ స్టడీ కూడా అవకాశం ఉంది. అంటే ఇంకా చదువుకొని అంటున్నారా? చదువుకుంటా అంటాను, డిగ్రీ చేస్తా అంటాను. డిగ్రీ చేయించండి. డిగ్రీలో ఏదైనా కామర్స్ గ్రూప్ కానీ అలా తీసుకుంటే, అకౌంట్స్ కానీ అలా తీసుకుంటే బాగుంటుంది. లేదంటే చార్టెడ్ అకౌంట్, సిఏ అలాంటి స్టడీ చేయించినా కూడా బాగా క్లిక్ అవుతాడండి. షార్ప్ ఉంటాడు అబ్బాయి, చెప్పగానే ప్రతిదాన్ని గ్రహిస్తాడు, స్పీడ్ ఉంటాడు, తొందరగా సెటిల్ అయిపోవాలి లైఫ్లో, బిజినెస్ చేయాలి, సెటిల్ అయిపోవాలి, అలాంటి థాట్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఓకే, చేసిన ఫీల్డ్ అయితే కరెక్ట్గా ఉంది. సో సంతకం పెట్టేటప్పుడు నాగరాజ్ అని పెట్టమనండి. ఓకే, పిలవడం కూడా నాగ్ అని పిలిచినా పర్లేదు, నాగరాజ్ అని పిలిచినా కూడా లక్కీ నెంబర్ వైబ్రేషన్లోకి నేమ్ వైబ్రేషన్ వస్తుందండి. సప్తముఖి రుద్రాక్ష ఒకటి వేయండి. ఆల్ ద బెస్ట్ మేడం. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి. జయలక్ష్మి గారు కాకినాడ నుంచి. నమస్తే అండి. జయలక్ష్మి గారు నమస్తే అండి. ఇది కాదండి, మాకు అదే మా అమ్మగారు నాన్నగారు లేరండి, ఇల్లు ఉంది, హౌస్. ఎవరి గురించి అడగాలండి? నా పేరు కొత్తగా రావాలని చెప్పారేమోనండి. ఎవరి గురించి అడగాలి? మీ ప్రశ్నని సూటిగా మేడంతో చెప్పండి. ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు మా అమ్మ నాన్నగారు ఇద్దరు లేరండి. అమ్మగారు నాన్నగారు లేరు? లేదు, ఇల్లు ఉందండి. మా అమ్మగారు నాకు అనుకున్నారు, కాకపోతే లేరు ఆవిడ. అందుకు ఇప్పుడు చెప్తారేమోనని ఫోన్ చేశానండి. చక్కగా కాల్ కలిసింది, క్లారిటీగా కూల్గా మాట్లాడండి. ఇంతమంది ట్రై చేస్తున్నారు. అర్థమైంది, అర్థం. మీ పేరు చెప్పండి, మీ పేరు అంత లౌడ్ గా చెప్పండి. జయలక్ష్మి కాకినాడ అండి. జయలక్ష్మి గారు డేట్ ఆఫ్ బర్త్ ఉందా అండి? 5/1/1965 అండి. ఆ మధ్య చేశానండి. అవునండి, మ్యారేజ్ కోసం చేశారు కదా మీరు, మీకు మ్యారేజ్ అవ్వలేదని అడిగారు. బాబు ఇందు గురించి మా అమ్మగారు అనుకున్నారు, వెళ్ళిపోయారు ఆవిడ. ఏమండి జయలక్ష్మి గారు, మ్యారేజ్ కాలేదని అడిగారుగా ఈ డేట్ ఆఫ్ బర్త్ కి. మీకేనా మ్యారేజ్ అవ్వండి? కట్ అయింది మేడం, కాల్ డిస్కనెక్ట్ అయింది. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. సత్యం గారు జగిత్యాల నుండి. నమస్కారం అండి. నమస్కారం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా గురించి తెలుసుకోవాలని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 ఓకే 7 ఓకే 1968. 65 21 మేడం. 68. 21/7/1968. సత్యం గారు ఏం తెలుసుకోవాలండి? కొద్దిగా ఆరోగ్యం బాగుంటలేదు. ఒక అబ్బాయి మాకు. ఓకే, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 1. అబ్బాయి గురించి అడగాలా మీ గురించా?
ఇద్దరి గురించి చెప్పరా? ఇద్దరి గురించి ఉండదు, ఇక్కడ ఒక్కరికే అవకాశం ఉంటుంది. చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తారు. హెల్త్ ఎలా ఉంది కావాలి. ఓకే రైట్. సత్యం గారు 3 బ్రీత్స్ తీసుకోండి. టారో కార్డ్ అడుగుతాను. బ్రీత్ తీసుకోండి 3 సార్లు. టేక్ 3 బ్రీత్స్. సత్యం గారికి హెల్త్ ఎలా ఉంటుంది? డేట్ ఆఫ్ బర్త్ 21 July 1968. వాట్ ఈస్ హిస్ హెల్త్ ప్రాస్పెక్టర్? యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ సత్యం గారు. సో త్వరలో అయితే హెల్త్ ఇష్యూస్ అయితే సాల్వ్ అవుతాయి సత్యం గారు, వరి అవ్వాల్సింది ఏం లేదు. మైండ్లో ఎక్కువ నెగిటివ్ థాట్స్ ఏమీ పెట్టుకోవద్దండి. సో ఎక్కువ నెగిటివ్ థాట్స్ చేస్తున్నట్టుగా కార్డ్స్లో చూపిస్తుంది. బట్ త్వరలోనే విత్ ఇన్ 6 to 7 monthsలో ఇష్యూస్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తగ్గిపోయి సెలబ్రేషన్స్ వస్తున్నాయి లైఫ్లో. కాబట్టి వరి అవ్వాల్సింది ఏం లేదు. అష్టముఖి రుద్రాక్ష వేసుకోండి, హెల్త్ ఇష్యూస్ కంట్రోల్ అవుతాయి. ఆల్ ది బెస్ట్. మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు శ్రీనివాస్ గారు రంగారెడ్డి నుండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఏం లేదు మేడం, నేను శివుని భక్తునే. ఓకే అండి. ఏంటండి? శివుని భక్తుడు. శివుని భక్తునే. వెరీ గుడ్. కాకపోతే ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మేడం, వర్క్ దొరకట్లేదు. వర్క్స్ జరగట్లేదు శ్రీనివాస్ గారు? వర్క్ దొరకట్లేదు. ఒకటి నేను చేసే రియల్ ఎస్టేట్, ఆ రియల్ ఎస్టేట్ ఇట్లా కొంచెం కావట్లేదు, బిజినెస్ కావట్లేదు. అవును మేడం. శ్రీనివాస్ గారు 3 బ్రీత్స్ తీసుకోండి మేడం. 3 సార్లు బ్రీత్ తీసుకోండి. టారో కార్డ్ అడుగుతాను, ఎందుకు బిజినెస్ అవ్వట్లేదు, హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయని. శ్రీనివాస్ గారికి 3 సార్లు బ్రీత్ తీసుకోండి. రైట్. ప్లీజ్ గివ్ 1 కార్డ్ యూనివర్స్ ఫర్ శ్రీనివాస్ గారు. హెల్త్ ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి, బిజినెస్ కూడా బాగుండట్లేదు. ప్లీజ్ గివ్ గైడెన్స్. అవునండి, చాలా ఇష్యూస్, ఈక్వెన్ గివెల్ టేక్ ఇష్యూస్ చాలా ఉన్నాయండి. ఏం చేస్తున్నారు కానీ రిజల్ట్ రావట్లేదు శ్రీనివాస్ గారు. సో చుట్టూ టాక్సిక్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది. సో శివారాధన చేస్తున్నారు, ఇట్స్ ఓకే. ద్విముఖి రుద్రాక్ష అని ఒకటి వస్తుంది, అది పూజ చేయడం కానీ ధరించడం కానీ చేస్తే టాక్సిక్ ఎనర్జీ లోపల ఇన్నర్ బ్యాలెన్స్ కూడా తక్కువగా ఉన్నట్టుగా చూపిస్తోంది. ఎనర్జీలో ఇన్నర్ బ్యాలెన్స్ అంటే లోపల బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటేనే మనకి సమస్యలు తగ్గుతూ ఉంటాయి శ్రీనివాస్ గారు. సో ద్విముఖి రుద్రాక్ష పూజ చేయడం కానీ ధరించడం కానీ చేయండి, త్వరలో సమస్యలన్నీ సద్దుమణుగుతాయి. అలాగే ఓం నమ శివాయ అని చెప్పి శివ పంచాక్షరి మంత్రాన్ని రెగ్యులర్గా ఏ వర్క్లో ఉన్నా రెగ్యులర్గా చాంటింగ్ చేయండి, ఓం నమ శివాయ అని చెప్పి. సో రూట్ చక్ర అనేది స్ట్రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఈ రూట్ చక్రాలో ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి, పెంటికల్స్ కార్డ్ వచ్చింది కాబట్టి. సో ఇచ్చేయండి రెమెడీస్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. పవన్ కుమార్ గారు ప్రకాశం నుండి. నమస్తే అండి. హలో నమస్కారం మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మ్యారేజ్ గురించను గవర్నమెంట్ జాబ్ గురించి మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 18 ఓకే అండి. 9 ఓకే 1987 మేడం. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. మ్యారేజ్కి నమస్కారం మేడం. పవన్ గారు నమస్తే. మ్యారేజ్కి మ్యాచెస్ చూస్తున్నారా? చూస్తున్నాం మేడం, సెట్ కావట్లేదు మేడం. ఓకే, ఎప్పటి నుంచి చూస్తున్నారు మ్యాచెస్? మ్యాచెస్ ఒక 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేడం. 7-8 years అయిందా? ఓకే ఓకే, ఒక్క నిమిషం అండి, నేను టారో కార్డ్ అడుగుతాను. పవన్ కుమార్ గారు ఎప్పుడవుతుందో చెప్పండి మేడం. ఎప్పట్లో? అలాగేనండి, అంటే ఎనర్జీ ఏమొస్తుందో చూద్దాము, దాన్ని బట్టి ఎప్పుడవుతుందో తెలుస్తుంది. పవన్ కుమార్ గారికి వివాహం ఆలస్యం అవుతుంది. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్. ఎస్ అండి, కుజదోషం ఉంది పవన్ గారు జాతకంలో. కుజదోషం ఉండడం వల్ల డిలే అవుతుంది మ్యారేజ్. పరిహారాలు ఏమైనా చేశారా, పూజలు అవన్నీ? సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం, పాలాభిషేకం చేశాం మేడం. ఎన్ని వారాలు చేశారు? ఒక 16 వారాలు చేశాం మేడం. ఎస్, మళ్ళీ కంటిన్యూ చేయండి. అండ్ కందులు దానం ఇవ్వండి, 1.5 kg కందులు రెడ్ క్లాత్లో చుట్టి. సో మంత్రం చెప్తాను, ఆ మంత్రం చదువుకుంటూ దానం ఇవ్వండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ మంత్రం చదువుకుంటూ 16 Tuesdays కందులు 1 or 1.5 kg కందులు పంతులు గారికి దానం ఇవ్వండి. అండ్ దీంతో పాటు సన్ స్టోన్ అని వస్తుందండి, ఆ స్టోన్ ధరిస్తే కొంచెం కుజదోషం తగ్గి వెంటనే మీరు దానాలు అయిపోగానే వెంటనే మ్యారేజ్ అనేది సెటిల్ అవుతుంది. ఎందుకంటే దోష పరిహారం అవ్వకపోతే
మ్యారేజ్ అనేది అవ్వదు. అండ్ చాలా మంది అడుగుతుంటారు, పూజలు చేసామండి, చాలా యజ్ఞాలు చేసాం, అయినా అవ్వట్లేదు అంటారు. సో ఒక్కొక్క గురుముఖంగా మనము తీసుకుంటాం కదా రెమెడీ, ఆ గురువు తాలూకా ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ. సో ఒక్కొక్కరు హస్తవాసి బాగున్నప్పుడు ఆటోమేటికల్గా కొద్దిగా హీలింగ్ పవర్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే తొందరగా హీల్ అయిపోతాము. అలాని మనం ఎవరిని కామెంట్ చేయడం కాదు, పరిహారం చేసేటప్పుడు గురువు మీద ఎంతో నమ్మకంగా శ్రద్ధగా చేయాలండి. ఈ పరిహారాలు అయితే చేసి చూడండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. షరీఫ్ గారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి షరీఫ్ గారు. నమస్తే అండి. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం, ఇది మా పాప గురించి మేడం. ఇది డేట్ ఆఫ్ బర్త్ వచ్చి జనవరి 15వ తారీఖు 2024 మేడం. టైము 10:11 చిన్న పాప కదండి, న్యూ బోర్న్ బేబీ. హలో, అదే బేబీ గురించి ఏం అడగాలండి? అంటే ఎలా ఉంటుంది హెల్త్ ఇష్యూస్, ఫ్యూచర్ ఎలా ఉంటుంది కొంచెం తెలుసుకుందామని. పాప పేరు సిద్రా మెహరీన్. ఓకే, అంటే ఇక్కడ ఒకటండి, స్మాల్ బేబీస్ కంటే మనము బర్త్ చార్ట్ ఒకటి వేయట్లేదు లైవ్లో, మనము బర్త్ చార్ట్ వేయట్లేదు కాబట్టి అది చెప్పలేము. బట్ డేట్ ఆఫ్ బర్త్ ఈస్ వెరీ పవర్ఫుల్. స్పెల్లింగ్ అంటే ఏదైనా ఒక క్వశ్చన్ అడగండి, అంటే పర్టికులర్ నేమ్ బాగుందా లేదా అలా అయితే చెప్పచ్చు, అంతకన్నా ఎక్కువ చెప్పలేము స్మాల్ బేబీస్కి. సిద్రా మెహరీన్ మేడం. ఏమని పిలుస్తారు? అంటే నేనే పెట్టాను మేడం. ఆహా, స్పెల్లింగ్ చెప్పండి, నేమ్ కరెక్ట్ ఉందో లేదో చూస్తాను. SIDRA DRA MEH REEN. ఓకే, ఎస్ అండి, పర్ఫెక్ట్. సో SIDRA ఏమని పిలుస్తున్నారు పాపని? అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి అంటే కొంతమంది అమ్ములు అంటారు, కొంతమంది సిద్రా అంటారు, కొంతమంది మెహరీన్ అంటారు. ఫుల్ నేమ్ అయితే బర్త్ సర్టిఫికెట్లో అలాగే రాయిపించేసేయండి. 6 వైబ్రేషన్లో ఉంది నేమ్, ఇట్స్ గుడ్. సిద్రా అని పిల్లండి. కాలింగ్ వచ్చి SIDRA ఇట్లా పిల్లండి. పాపకి వచ్చి హెల్త్ అది, ఎడ్యుకేషన్ అది ఇంకా పాజిటివ్గా ఉంటుందండి. ఆల్ ద బెస్ట్. కాలర్ లైన్లో ఉన్నారు మేడం. మీనాక్షి గారు విజయవాడ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా మరిది పెళ్లి గురించి కనుక్కుందామని చేశాను. ఆయన నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మణికంఠ స్వామి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండి? 29/7/1995. 29/7/1995. మణికంఠ స్వామి అండి పేరు? అవునండి. ఎప్పటి నుంచి చూస్తున్నారండి సంబంధాలు? ఒక సంవత్సరం నుంచి వస్తున్నానండి. చూద్దామండి, ఏదన్నా దోషం ఉందేమో, టారో కార్డులు అడుగుతాను. సో 1 ఇయర్ నుంచి మ్యాచెస్ చూస్తున్నారు కానీ సెటిల్ కావట్లేదా? అవునండి. ఎస్, మణికంఠ స్వామి గారికి 1 ఇయర్ నుంచి సంబంధాలు చూస్తున్నారు. సో ఏదైనా దోషం ఉందా? ప్లీజ్ గివ్ 1 కార్డ్ యూనివర్స్ ఫర్ మణికంఠ స్వామి గారు. 29/7/1995. అవునండి, దోషం అయితే ఇండికేట్ చేస్తుంది, మిస్సింగ్ ఎనర్జీ. ఓ పని చేయండి అమ్మా, కొంచెం ఇది దోషం ఇండికేషన్ ఉంది, ఎక్కువే ఉంది, డెప్త్ కూడా ఎక్కువ కనిపిస్తుంది దోషం. జాతకం పూర్తిగా పరిశీలించి పరిహారాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి పర్సనల్గా కాంటాక్ట్ చేయండి, ఎందుకంటే కార్డ్ ఎనర్జీలో మిస్సింగ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంది, అంటే దోషం పర్సంటేజ్ ఎక్కువ ఉంది. దానికి కొంచెం పరిహారం చేస్తేనే సెటిల్ అవుతుందండి. సో పర్సనల్గా కాంటాక్ట్ చేయండి అమ్మా. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. ధర్మారావు గారు శ్రీకాకుళం నుండి. నమస్తే అండి. హలో, చెప్పండి. చెప్పండి, దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు గురించి అండి, యోగేంద్ర. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీ బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. యోగేంద్ర 12వ నెల 5వ తేదీ 2022. 12th మే. అంత పెద్ద టీవీ సౌండ్. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. కాల్ డిస్కనెక్ట్ చేసేస్తారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. శ్రద్ధామయి చీరాల నుండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/7/1993 అండి. ఓకే, పేరండి? చంద్ర స్వరూప్ కుమార్. చంద్ర స్వరూప్ కుమార్. ఏం అడగాలండి చంద్ర స్వరూప్ కుమార్ గురించి? అంటే బీటెక్ అయిపోయి ఎట్ ఏ టైం పాస్ అయ్యాడు. 10 ఇయర్స్ అయిందండి, జాబ్ రాలేదు కొంతవరకు. ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ప్రస్తుతం అయితే కింద కింద అన్ని చాలా చేశారండి. స్విగ్గీ అని, జొమాటో అని, ఓలా బైక్ అని
అట్లా అన్ని చాలా చిన్న చిన్నవి అన్ని చాలా చేశారు. క్యాటరింగ్కి వెళ్ళేవాడు. ఓకే అండి, అంటే యాక్చువల్గా తన జాతకానికి మార్కెటింగ్ ఫీల్డే బాగా షూట్ అవుతుందండి. ఓకే, మార్కెటింగ్ ఏది చేసినా కూడా అంటే ఒక దగ్గర కూర్చొని స్టెబిలిటీగా ఉండే జాబ్లో ఉండలేరు అతను. కొంచెం తిరిగే జాబే, మెడికల్ రిప్రజెంటేటివ్ కానీ అలాంటివి అనమాట. తిరిగే జాబ్స్ అనేవే షూట్ అవుతాయి. కాబట్టి కరెక్ట్ జాబ్సే చేశారు కానీ అందులో స్థిరంగా ఉండలేకపోయారు, అంతే కదండి? అవునండి, ఏది నిలకడ ఉండదండి. అది చేస్తాను ఇది చేస్తాను అంటాడు, ఏది చేయలేకపోతుంటాడు. సో మార్కెటింగ్ లోనే మళ్ళీ పంపించండి. ఏదున్నా జాబ్ మళ్ళీ డిస్కంటిన్యూ అయితే మళ్ళీ అందులోనే ట్రై చేయమనండి. మళ్ళీ జాబ్ వస్తుంది, కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే తన ఏజ్ బట్టి 36 ఇయర్స్ వరకు స్టెబిలిటీ ఉండదండి, జాబ్లో చేంజెస్ వస్తూనే ఉంటాయి. సో మీకు ఎట్లా అంటే తనది ఏదో ఒక జాబ్ చేయడమే బెటరు. మీరు అట్లా అని ఈ మార్కెటింగ్ జాబ్స్ దీంట్లో అంత స్టెబిలిటీ లేదు వద్దన్నారు అనుకోండి, అసలు జాబే చేయకుండా కూర్చుంటారు. కాబట్టి ఏది చేస్తున్నారో మార్కెటింగ్లో అందులో పంపించండి. ఇంకా కరెక్ట్ ఫీల్డ్ అంటే తనకి బ్యాంకింగ్ లోన్స్ ఉంటాయి కదండి, అటువంటి వాటిల్లో పంపించండి. బాగా స్టెబిలిటీ వచ్చేస్తుంది దాంట్లో. అంటే ఈ లోన్స్ ఇప్పిస్తారు కదా మధ్యలో, అట్లాంటి రిలేటెడ్ అనమాట. ఫైనాన్స్, బ్యాంకింగ్ లోన్స్ అట్లాంటి వాటిల్లో పంపించండి. డెఫినెట్గా మంచి స్టెబిలిటీ వస్తుంది. మీరు ఏంటంటే ఒక్కసారి మంచి జాబ్ రాలేదని మీరు జాబ్స్ ఇలా దబలాడుతూ ఉంటే అసలు చేయకుండా ఉండిపోతారు అనమాట, డిస్కరేజ్ అయిపోతారు. సో నేను చెప్పిన ఫీల్డ్స్ అయితే ట్రై చేయండి. తర్వాత ఏంటంటే ప్లాస్మా వైట్ అని స్టోన్ వస్తుంది, అది ధరిస్తే స్టెబిలిటీ తొందరగా వస్తుంది, మైండ్ స్టెబిలిటీ. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, సువర్ణ గారు నిజామాబాద్ నుంచి. నమస్తే అండి మేడం. నమస్కారం అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా పాప గురించి తెలుసుకోవాలి. ఓకే, ఒక క్వశ్చన్ తీసుకుందాం. సువర్ణ గారు లైన్లో ఉండండి. ఓకే మేడం. మేడం, జనరల్గా మనం డైమండ్స్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది ఎంగేజ్మెంట్, మ్యారేజెస్ అయినాక దాన్ని రీసేల్ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది పెట్టుకున్న తర్వాత మళ్ళీ అమ్ముతారు కాబట్టి దానివల్ల ఎనర్జీ ఏమైనా డ్రాప్ అవుతుందా? పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో రీసేల్ చేస్తున్నారు డైమండ్స్, డైమండ్ వాల్యుబులే. బట్ రీసేల్ షాప్లో ఇచ్చేసిన తర్వాత ఒకళ్ళు వాడిన స్టోన్, ఒకళ్ళు వాడిన రుద్రాక్ష పెట్టుకోకూడదని ఇదివరకు మనం డిస్కస్ చేసుకున్నాం. సో కాబట్టి మళ్ళీ ఆ స్టోన్ ఎవరైనా కొని పెట్టుకుంటే వాళ్ళకి కర్మాస్ ట్రాన్స్ఫర్ అవుతాయి. సో కాబట్టి జాగ్రత్త అండి. డైమండ్స్ యూజ్ చేసేటప్పుడు డైమండ్ షూట్ అవుతుందా లేదా, మళ్ళీ అది తీసుకుంటారు షాప్లోనే తీసుకున్నామండి అంటారు. కానీ ఎవరైనా రీసేల్ చేసినవి ఇస్తే చాలా డేంజర్ అయ్యి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి డైమండ్ వియర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆస్ట్రాలజర్స్ని సంప్రదించి 1-2 సార్లు చూసుకొని డైమండ్ వేసుకుంటేనే మంచిది, లేకపోతే చాలా లాసెస్ వస్తాయండి. బీ కేర్ఫుల్ ఈ విషయంలో అయితే. సువర్ణ గారు, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాప డేట్ ఆఫ్ బర్త్ November 1, 2003. ఏం అడగాలండి పాప గురించి? పాప కెరియర్ ఎట్లా ఉంటుందండి? చదువుకుంటుంది కానీ చదివినే గుర్తుండట్లేదు, మ్యాథ్స్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది అని చెప్పేసి అంటుందండి. మ్యాథ్సే హార్డ్ అనిపిస్తుందా? అవునండి. అసలు మ్యాథ్సే బాగా చేస్తుందండి. డేట్ ఆఫ్ బర్త్ బట్టి చూస్తే మ్యాథ్సే చాలా టెక్నికల్ మైండ్. అయ్యో, అంటే ఏమైనా చిన్న దోషం ఏదైనా ఉంటే ఇలా జరగచ్చు. నేను టారో కార్డ్ అడుగుతానండి. ఏమని పిలుస్తారండి పాపని? స్వాతిక అని పిలుస్తామండి. స్వాతిక. ఓకే, స్వాతిక. ఎస్ అండి, ఎనర్జీ అయితే బాగానే ఉంది, వరి అవ్వాల్సింది ఏం లేదు. స్వాతి అనే పిలండి, కాలింగ్ వచ్చి స్వాతి అని పిలండి. అండ్ ఈ జాతకానికి ఏంటంటే ప్రైజ్ స్టోన్ అని ఒకటి వస్తుంది. అంటే మెమరీ తక్కువ ఉంది అంటున్నారు కదా, మెర్క్యూరీ ప్లానెట్ తక్కువ అంటే డౌన్లో ఉంది కొంచెం, అందుకే మెమరీ తక్కువ ఉంది. బట్ మ్యాథ్స్, టెక్నికల్ స్టడీస్ పర్ఫెక్ట్గా చేస్తుందండి, వరి అవ్వాల్సింది ఏం లేదు. ఈ ప్రైజ్ స్టోన్ ఒకటి పెట్టినట్టయితే కుడి చేతి ఉంగరం వేలికి కొంచెం చదివిని మర్చిపోకుండా ఉంటారు. లక్కీ నెంబర్ 1 and 5 అండి. ఆల్ ది బెస్ట్. మేడం, ఇప్పుడు కాన్సన్ట్రేషన్, సంకల్పాన్ని స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా? అవునండి. సో మనకి ఇప్పుడు రేపు ఆషాఢ అమావాస్య అని వస్తుంది. సో అమావాస్యతో పాటు రేపు పుష్యమి స్టార్ ఆదివారం. ఇట్స్ వెరీ రేర్ కాంబినేషన్ అనమాట మనకు వస్తుంది. కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్లో కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, ఇప్పుడే అడిగారు కదా స్వాతిక. సో కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్న చక్కగా స్టూడెంట్స్ కానీ ఎవరైనా అందరూ కూడా ఆదివారం రోజు పుష్యమి స్టార్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు మీకు ఏదైతే కాన్సన్ట్రేషన్ కుదరాలో
దాని గురించి స్టడీ మీద కాన్సన్ట్రేషన్ కుదరాలా, వర్క్ మీద కుదరాలా, లేకపోతే సో బాడీ వెయిట్ తగ్గాలని అనుకుంటున్నారా, ఇలా చాలా ఉంటాయి కదండి. సో ఇవన్నీ ఏదైతే ఉంటుందో సంకల్పాన్ని ఒక వైట్ పేపర్ తీసుకొని క్లియర్గా రాసుకోవాలి. ఎప్పుడు ఆదివారము పుష్యమి నక్షత్రము అమావాస్య, దిస్ ఇస్ అ రేర్ కాంబినేషన్ అండి. సో అది రాసుకొని గట్టిగా అనుకొని దేవుడి దగ్గర ఆ పేపర్ పెట్టి మీరు చూడండి రెగ్యులర్గా. అంటే ఆ పేపర్ పెట్టిన తర్వాత లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదువుకోవాలి. మ్యాక్సిమం లలితా సహస్రనామం చాలా పవర్ ఉంటుంది. సో అలా చదువుకున్న తర్వాత అంత పెద్దది చదవలేమనుకుంటే చంద్రమంత్రం ఉంటుంది. దదిశంక తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం సంభోర్మకుట భూషణం. ఈ చంద్రుడి మంత్రం చదివినా కూడా స్ట్రెంగ్త్ బాగా వస్తుంది. సో ఏదైతే మనం రాస్తామో ఒక 6 months టైంలో ఆ సంకల్పం అన్నది కరెక్ట్గా నెరవేరుతుంది. ఒకవేళ ఈ తిథి పడకపోతే ఆదివారం అమావాస్యది ఏమీ లేకపోయినా కూడా మీరు ఎప్పుడైనా సోమవారం రోజు ఏది చేయాలనుకుంటున్నారో స్టూడెంట్స్ కానీ ఏదైనా కాన్సన్ట్రేషన్కి నేను పలానా సబ్జెక్ట్లో మోర్ కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నానని రాసి పసుపు పెట్టి ఆ పేపర్ దేవుడి దగ్గర ఉంచి ఈ చంద్రమంత్రం చదివినట్టయితే కాన్సన్ట్రేషన్ బాగా సెట్ అవుతుంది. అండ్ ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే వైట్ కలర్ పెయింటింగ్ ఉన్న రూమ్లో స్టడీస్ చేస్తే మోర్ కాన్సన్ట్రేషన్, ఎల్లో కలర్ పెయింటింగ్ ఆర్ వైట్ కలర్ పెయింటింగ్ ఉన్న గదిలో పిల్లలు చదువుకుంటే స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ బాగా సెట్ అవుతుందండి. మేడం మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు తెలియజేసినందుకు నమస్తే మేడం. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్.